వెల్కమ్ టు 99 టీవీ 99 టీవీ స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. ప్రతి మనిషి కూడా దైనందిన జీవితంలో చాలా యాంత్రికంగా బతుకుతూ ఉంటాడు. అతనికి ఏదో ఒక ఇది వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, కుటుంబం కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, లేదంటే ఒక సమాజం కోసం బతికే వాళ్ళు కొంతమంది. ఓకే, ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది, ఎవరి దైనందిన జీవితంలో వాళ్ళ యొక్క రొటీన్ ఇది ఉంటుంది. కానీ మన కోసం మనం జీవిస్తున్నామా అనేటువంటిది ఎప్పుడు కూడా ఎవరికి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదు అనంటే మనం ఒక రకమైనటువంటి ఇదిలో చిక్కుకుపోతాము, మనకి మనం దూరం అయిపోయేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. అది ఒక రకమైనటువంటి నైరాశ్యానికి, లేదంటే ఒక రకమైనటువంటి మిజరీ అంటారు ఇంగ్లీష్లో, అలాంటిది పరిస్థితికి దారితీస్తుంది. అది కాలక్రమేణా ఒక మానసికమైనటువంటి బలహీనత కదా, బలహీనతలాగా మారిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా కుటుంబం కోసం కష్టపడినా, పిల్లల కోసం కష్టపడినా, దేశం కోసం కష్టపడినా, సమాజం కోసం కష్టపడినా, దేనికోసం కష్టపడినా సరే తనకంటూ ఒక స్పేస్ అంటారు, ఈ మధ్యన స్పేస్ అంటున్నారు దాన్ని. అలాగా తనకంటూ ఒక సమయాన్ని, తనకంటూ ఒక స్పేస్ని క్రియేట్ చేసుకుని తన కోసం తను బతకాల్సినటువంటి క్షణాలను కొన్నిటిని ఖచ్చితంగా వినియోగించుకోవాలి అనేటువంటిది. సో దానికి ఒక రోజు అంటూ ఒకటి, ఎందుకనంటే ఇప్పుడు ప్రతిదీ ఆ డే ఈ డే అని చూస్తున్నాం మనం. మదర్స్ డే, ఫాదర్స్ డే, ఇంకో డే ఇవన్నీ చూస్తున్నాం మనం. ఇవన్నీ ఎందుకు అనంటే కనీసం మనం దైనందిన జీవితంలో మెకానికల్గా బతికేస్తున్న టైంలో అలాంటి ఒక అకేషన్ మనం ఎప్పుడు ఒక సందర్భంలో అయినా, ఒక రోజైనా జీవితంలో గుర్తు చేసుకుంటే దానికి సంబంధించినటువంటి ఒక స్పృహ మనకు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో దానికి పర్టికులర్గా ఒక రోజుని దానికోసం కేటాయించి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ ఈవెంట్గా దాన్ని ఒక డే కింద మార్చడం అనేటువంటిది జరిగింది. ఆ ప్రాసెస్లో భాగంగా ఇప్పుడు మనిషి కూడా దైనందిన జీవితంలో కష్టపడుతున్నటువంటి ఇదిలో, ఈ పరుగు పందెంలో, జీవితం అనే పరుగు పందెంలో తన కోసం తను బతకటం అనేటువంటి దాని గురించి కనీసం ఒకరోజైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది అనే విధంగా మనం ఈ కార్యక్రమం ఈ జూలై 24 అనేటువంటిది ఆ రోజు కింద సెల్ఫ్ కేర్ డే కింద ప్రకటించడం జరిగింది. ఒక మనిషి తన కుటుంబం కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఉంటాడు. ఉదయం లేవగానే పని, మధ్యాహ్నం ఒత్తిడి, రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకోవటం, ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ ఈ పరుగులో ఒక విషయాన్ని మాత్రం పూర్తిగా మర్చిపోతాడు, అదే తన ఆరోగ్యం. ఒకరోజు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి వస్తుంది. ఆసుపత్రికి వెళ్ళాక డాక్టర్ చెప్పే ఒక్క మాట అతని జీవితాన్ని తల్లకిందులు చేసేస్తుంది. మీరు ఆరోగ్యాన్ని చాలా కాలంగా నిర్లక్ష్యం చేశారు అనేటువంటి ఒక్క మాట, ఆ డాక్టర్ చెప్పిన మాట వినగానే అతను కాలు కింద భూమి కంపించినట్టు అవుతుంది. ఎందుకనంటే ఎంతకాలం తను ఈ పరుగు పందెంలో, లేదంటే ఈ జీవితంలో పడిపోయి తను నిర్లక్ష్యం చేసుకోవడం వల్ల కలిగినటువంటి ఇదనమాట అది. ఇది ఒక్కరి కథ కాదు, నేటి ప్రపంచంలో కోట్లాది మంది జీవితాల వాస్తవం. ఈ పరుగుల జీవితంలో డబ్బు సంపాదించడం, బాధ్యతలు నిర్వర్తించడం, లక్ష్యాలు చేరుకోవడం కోసం మనం ఎంతో సమయం వెచ్చిస్తున్నాం. కానీ మన శరీరానికి, మనసుకు మాత్రం కాస్త సమయం కూడా కేటాయించుకోవడం లేదు. అందుకే ప్రతి సంవత్సరం జూలై 24న ప్రపంచం మొత్తం ఒక ప్రత్యేక సందేశంతో ఒక్కటవుతుంది. అదే అంతర్జాతీయ సెల్ఫ్ కేర్ డే. ఈ తేదీని ఎంచుకోవడం వెనక కూడా ఒక అద్భుతమైన భావన ఉంది. 24/7 అంటే రోజులో 24 గంటలు, వారంలో 7 రోజులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేటువంటిది ఒక్కరోజు చేసే పని కాదు. ప్రతి సంవత్సరం, ప్రతి క్షణం పాటించాల్సిన జీవన విధానం. అది ప్రపంచానికి గుర్తు చేయటానికే ఈ రోజుని, అంటే జూలై 24వ తేదీని సెల్ఫ్ కేర్ డేగా నిర్వహిస్తున్నారు. సెల్ఫ్ కేర్ అంటే చాలామందికి స్పా, యోగా, సెలవులు లేదా విలాసవంతమైన జీవితం అనేటువంటివి గుర్తురావచ్చు. కానీ నిజానికి సెల్ఫ్ కేర్ అంటే అంతకంటే ఎంతో గొప్పది. సమయానికి భోజనం చేయటం, సరిపడా నీరు తాగటం, రోజు కొద్దిసేపు నడవటం, తగినంత నిద్రపోవటం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం, అవసరమైనప్పుడు వైద్యుల సలహా తీసుకోవటం, ఇవన్నీ కూడా సెల్ఫ్ కేర్లో భాగమే. మనం ఇవన్నీ కూడా రోజులో ఎంతమంది చేస్తున్నారు? సమయానికి భోజనం చేయటం, సఫిషియెంట్గా నిద్రపోవటము, లేకపోతే ఎప్పటికప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయటము, అసలు ఏముందో ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేయించుకోవటం, ఇవన్నీ మనం రెగ్యులర్గా దైనందిన జీవితంలో, ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సెల్ఫ్ కేర్ డే అనేటువంటిది ఒకటి పెట్టుకోవడం వల్ల, ఇప్పుడు బర్త్డే ఎలా జరుపుకుంటాము,
రోజు పుట్టినరోజులు ఎవరు జరుపుకోరు. కనీసం ఆ రోజైనా కూడా, బర్త్డే రోజైనా కూడా మన గురించి మనం ఎలా సంతోషంగా ఉండాలి, లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళతో, మన కుటుంబంతో ఎలా హాయిగా గడపాలి అనేటువంటి ఇది ఎలా ఉంటుందో అకేషను, అలాగే సెల్ఫ్ కేర్ డే అనేటువంటిది మన గురించి మనం ఆలోచించుకోవాలి, మన ఆరోగ్యం గురించి మనం ఆలోచించుకోవాలి అనేటువంటి ఇదికి పెట్టిందనమాట ఇది. ఇవన్నీ సెల్ఫ్ కేర్లో భాగం. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నది ఏమిటి అని అంటే, ప్రపంచంలో మరణాలకి కారణమవుతున్నటువంటి అనేక వ్యాధులను ముందుగానే నివారించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం, ఇవన్నీ కూడా జీవనశైలి వ్యాధులు. ఈ జీవనశైలి వ్యాధులు అనేవి ఒక్క రోజులో రావు, సంవత్సరాల పాటు మన అలవాట్ల వల్లే అవి ఏర్పడతాయి. అందుకే చికిత్స కంటే కూడా నివారణ ఎంతో గొప్పది అని వైద్య నిపుణులు పదే పదే చెప్తున్నారు. ఈరోజు మన జీవనశైలిని ఒకసారి కనుక పరిశీలిస్తే, మనం ఉదయం నుంచి రాత్రి వరకు మొబైల్ ఫోన్ మన చేతిలోనే ఉంటుంది, కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటాం, బయట ఆహారం ఎక్కువ, వ్యాయామం తక్కువ, నిద్ర సమయానికి ఉండదు, ఒత్తిడి ఎక్కువ. ఈ జీవన శైలే భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలకి కారణమవుతుంది. అందుకే సెల్ఫ్ కేర్ అంటే కేవలం శరీరాన్ని చూసుకోవటం మాత్రమే కాదు, మనసును కూడా కాపాడుకోవటం, కొంతసేపు కుటుంబంతో గడపటం, ప్రకృతిలో నడవటం, ప్రకృతితో మమేకం అవటం, పుస్తకాలు చదవటం, సంగీతం వినటం, నవ్వడం, స్నేహితులతో మాట్లాడటం, ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైనటువంటి జీవితానికి అవసరమైనటువంటి అంశాలు. వైద్యులు చెబుతున్న 5 సాధారణ అలవాట్లు జీవితాన్ని మార్చేయగలవు. అది ఏంటంటే, రోజుకు కనీసం 30 నిమిషాలు నడవడం లేదా వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, రోజుకు 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవడం, మానసిక ఒత్తిడిని నియంత్రించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం. ఇవి చిన్న అలవాట్లుగా మనకు కనిపిస్తాయి, కానీ దీర్ఘకాలంలో చాలా గొప్ప ఫలితాలని ఇవి ఇస్తాయి. మనం తరచుగా వింటూ ఉంటాం, ఆరోగ్యమే మహాభాగ్యం అని. కానీ నిజంగా ఆ మాటని మన జీవితంలో ఎంతవరకు అమలు చేస్తున్నాం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖరీదైన కార్లు, పెద్ద ఇళ్ళు, ఉన్నత పదవులు, బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ ఉన్నా ఆరోగ్యం లేకపోతే వాటి విలువ ఏంటి? అందుకే ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో మొట్టమొదటి పెట్టుబడిగా ఆరోగ్యాన్ని ఎంచుకోవాలి. జూలై 24న జరుపుకునే అంతర్జాతీయ సెల్ఫ్ కేర్ డే అనేటువంటిది మనకు ఒక గొప్ప సందేశాన్ని గుర్తు చేస్తుంది. మన ఆరోగ్యాన్ని కాపాడేది కేవలం వైద్యులు కాదు, మన రోజువారీ అలవాట్లు. ప్రతిరోజు కొద్దిసేపు మన కోసం మనం కేటాయించుకోవటం, మన శరీరాన్ని, మనసును ప్రేమించడం, అదే నిజమైన సెల్ఫ్ కేర్. కాబట్టి ఈ రోజు నుంచి ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. రోజుకు అరగంట మన ఆరోగ్యానికి కేటాయిద్దాం, ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకుందాం, ఒత్తిడిని తగ్గించుకుందాం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుందాం. ఎందుకు అంటే, మన జీవితంలో అత్యంత విలువైన ఆస్తి డబ్బు కాదు, ఆరోగ్యం. అందుకే ఒక్కరోజు కాదు, 24 గంటలు, వారంలో 7 రోజులు, సంవత్సరం అంతా మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షిద్దాం. అదే అంతర్జాతీయ సెల్ఫ్ కేర్ డే యొక్క రెజల్యూషన్ అవ్వాలి. మనందరికీ అది అందిస్తున్నటువంటి శాశ్వత సందేశం అదే. హ్యాపీ సెల్ఫ్ కేర్ డే.